పాలు తేనెల మీదేమో మనం మనసు పెట్టాలంట, ఇంకొక దేశం మీద మనం మనసు పెట్టకూడదంట. 10వ వచనం చదవండి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు అంటున్నాడు. మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు అంటే ఐగుప్తును మీరు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఐగుప్తు మీద మీరు మనసు పెట్టొద్దు, పాలు తేనెలు ప్రవహించు దేశం మీద మీరు మనసు పెట్టండి. ఏంటి ఐగుప్తు అంటే? ఐగుప్తు అంటే ఏంటి అనంటే లోకానికి గుర్తండి. ఐగుప్తు అనేది లోకానికి గుర్తు. అలాగే అంధకారానికి గుర్తు, చీకటికి గుర్తు. అలాగే శోధనలకు, ఇబ్బందులకు గుర్తు ఐగుప్తు అంటేనే లోకము, సాతానుడు, ఇబ్బందులు, శోధనలు, వాటి మీద మీరు దృష్టి పెట్టొద్దు. సోదరుడా, సోదరి, ఈ నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఐగుప్తు మీద నువ్వు ఆలోచనలు పెట్టొద్దు. అంటే గతంలోనివి నువ్వు మనసులోకి తెచ్చుకోవద్దు. గతంలో ఏం జరిగింది, ఎవరేం చేశారా, ఎవరు నిన్నేమన్నారా, అవి తలంచుకుంటా ఉండొద్దు. వాటిని గురించి అసలు మాట్లాడుకోవద్దు, మర్చిపో వాటిని అంతే. నిన్నెవరైనా బాధ పెట్టిన వాళ్ళు ఉండారనుకో గత సంవత్సరంలో, ఈ సంవత్సరం కూడా వాళ్ళని ముందుకు తెచ్చుకొని, గుర్తుకు తెచ్చుకొని చెప్పుకుంటా ఉండబాకు. అది వదిలేసేయి. ఆ పాతది, ఆ ఐగుప్తు మనసు వదిలేసేయి. నువ్వు నిన్ను ఆత్మలో వెనక్కి లాగుతూ ఉన్న పరిస్థితులు ఏమున్నాయో వాటన్నిటిని నువ్వు వదిలిపెట్టి దేవుని వైపు చూస్తూ ఉండాలి. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, వెనుకున్నవి మరచి ముందున్న గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను. వెనుక ఏముందంటే ఐగుప్తు ఉన్నది. ఆ ఐగుప్తులో ఉన్న మనస్సు మనకు అవసరం లేదు. ఐగుప్తులో నిరాశలు ఉన్నాయి, నిస్పృహలు ఉన్నాయి, కృంగుదల ఉన్నది, బానిసత్వం ఉన్నది. ఐగుప్తు అంటే శోధనలకు సంబంధించిన, విగ్రహారాధన సంబంధమైనటువంటివి. అవన్నీ నీకు అవసరం లేదు, వాటిని వదిలిపెట్టేసేయి. మరి దేని మీద మనసు పెట్టాలంటే పాలు తేనెల మీద నువ్వు మనసు పెట్టు. అనగా దేవుని వాక్యం మీద మనసు పెట్టు, ప్రార్థన మీద మనసు పెట్టు, దేవుని సన్నిధి మీద మనసు పెట్టు, నీవు దేవుని పరిచర్య మీద మనసు పెట్టు, నీవు దేవుని చిత్తం మీద మనసు పెట్టు. దేవుని మీద నువ్వు మనసు పెట్టి సాగుతూ ఉంటే నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. ఆమేన్. నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. కావున పిల్లరా, ఒక సంవత్సరం అనేది దేవుడు నీకు ఇచ్చాడు. ఈ సంవత్సరాన్ని నీవు ఆశీర్వాదకరంగా చేసుకుంటావా, లేక గతములో వలె వృధా చేసుకుంటావా? నీ చేతిలో ఉన్నది. ఈ సంవత్సరము నీకు ఆశీర్వాదకరంగా మారాలి అనంటే పాలు తేనెలు ప్రవహించు దేశం మీద నువ్వు దృష్టి పెట్టాలి. రక్షణ మీద దృష్టి పెట్టాలి. బాప్తిసం పొందాలి, దాని మీద నువ్వు దృష్టి పెట్టు. దేవుని స్వరము వినాలి అనే దాని మీద దృష్టి పెట్టు. దేవుని పరిచర్య ఘనముగా చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టు. ఎప్పుడైతే నువ్వు ఆ దృష్టి పెడతావో దేవుడు మనల్ని పట్టించుకుంటాడు, నీ కుటుంబాన్ని పట్టించుకుంటాడు, నీ విషయాలు పట్టించుకుంటాడు, నీకు ఏది కావాలో అది చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలో చూడండి. ఈ 11వ అధ్యాయంలోనే 12వ వచనం చదవండి అందరూ.
అది ఆకాశ వర్ష జలము ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా అది నీ దేవుడైన యెహోవా పెట్టు దేశము, లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. అంటే ఎప్పుడో తెలుసా? నువ్వు నిద్రపోతా ఉన్నప్పుడు కూడా దేవుడు తన దృష్టి నీ మీద పెడతాడు. ఎక్కడో పొలాల్లో పడుకోవచ్చు నువ్వు, అవసరానికి అక్కడ పరిస్థితిని బట్టి కాపలా ఉండటం కోసం. ఆ సమయంలోనే ఒక భయంకరమైన త్రాచుబావు నీ దగ్గరకు వస్తా ఉండొచ్చు. నువ్వు నిద్రపోతా ఉంటావు, నీకు తెలియదు. దేవుడు దానిని మరొక దిక్కుకు నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నా బిడ్డ ఎక్కడ నిద్రపోతున్నాడు, నువ్వు వెళ్ళిపో అని ఆ పాముకి ఆజ్ఞాపిస్తాడు. అది వెళ్ళిపోద్ది. ఒకవేళ నీ ఇంటిలోనికే రావచ్చు అది, నువ్వు నిద్రపోతున్నప్పుడు. ఈ ఇంటిలోనికి నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తాడు. సాతానుడు రకరకాల రూపాల్లో నీ ఇంట్లోనికి నీ పిల్లల మీదకి రావాలని చూస్తూ ఉంటాడు. యేసు నామములో నువ్వు ప్రార్థన చేసావు, పడుకున్నావు, సాతానుడు నీ ఇంటి గది కిటికీల దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు దానికి ఆజ్ఞాపిస్తాడు, ఈ గృహంలోనికి నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు, బయటకు వెళ్ళు అంటాడు. సహోదరుడా, సహోదరి, అన్ని సమయాలలో నీ ఇంటిని నువ్వు కాపాడుకోలేవు. అన్ని సమయాలలో నీ పిల్లలను నీవు భద్రం చేసుకోలేవు. నీ పిల్లలకు ఎందుకు దెబ్బలు తగులుతున్నాయి, నీకు ఇంటిలోకి ఎందుకు శోధనలు వస్తున్నాయి అంటే నీవు కాచుకోలేవు, నువ్వు కాపాడుకోలేవు. నీవు దేవుని మీద దృష్టి పెడితే ప్రభు నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీ దేవుడైన యెహోవా కను దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద దృష్టి పెడుతున్నాడు. కావున మనం ఏం చేయాలి అంటే 13వ వచనం చూద్దాం ఇప్పుడు. కాబట్టి 13వ వచనం, కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడలా. పిల్లరా, ఈ సంవత్సరం అంతట్లో దేవుని కాపుదల మన మీద ఉండులాగన మనం చేయాల్సిన పని ఏమిటంటే నీ పూర్ణ హృదయముతో, చెప్పండి అందరూ, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆమేన్. ఎవరు ప్రేమించాలి? ఎవరు ప్రేమించాలండి? మనం దేవునిని మనం ప్రేమించాలి. దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పండి అందరూ. ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పండి. దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని నిన్ను ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి అసలు? మనం పాడుతున్నాం కదా, ప్రేమించేదన్. పాడండి. ఆసక్తితో పాడు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఇప్పుడు ఇదే కదా మీకు వచ్చిన పాట, ఇదే కదా. మీకు రాని పాట నేను ఇప్పుడు కూడా పాడతాను, వినండి. ప్రేమించేదన్ కొంచెము కొంచెముగా ఆరాధింతున్ కొంచెము కొంచెముగా. పాడండి ఇప్పుడు. ప్రేమించేదన్ కొంచెము కొంచెముగా ఆరాధింతున్ కొంచెము కొంచెముగా. ఇప్పుడు ఇంతకు ముందు పోయిన సంవత్సరం మీరు నేర్చుకున్న పాట బాగుందా? ఈ సంవత్సరం నేను నేర్పిన పాట బాగుందా? ఇప్పుడు పాడేనే, ప్రేమించేదని కొంచెము కొంచెముగా. ఇది బాగుందా, అధికంగా బాగుందా? ఏది బాగుంది మీకు? చెప్పాలి. అధికంగా బాగుందన్న వాళ్ళు బాది చప్పట్లు కొట్టండి.
అబ్బా అబ్బా, ఓకే ఓకే ఓకే, మిమ్మల్ని అందరూ నా వల్ల ఒక లాక్కొట్టడం మీకు తెలియదు. అది అధికంగా అన్నప్పుడు బాగా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ప్రేమించదను కొంచెము కొంచెముగా బాగుందన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. నా తరపున ఒక్కళ్ళు కూడా చప్పట్లు కొట్టలా. రే నువ్వన్నా కొట్టరా ఓ పిల్లోడా. మరలా పాడతానండి. ప్రేమించేదను కొంచెము కొంచెముగా ఆరాధింతు కొంచెము కొంచెముగా. మన సంఘం ఎంత గొప్ప సంఘం అంటే అసలు ఆ కొంచెం కొంచెం కానీ పాడటానికి కూడా ఇష్టపడట్లేదు. ఆమేన్. ఎంత గొప్ప సంఘం అండి మనదే. అయితే ఇప్పుడు అంటాను, మరి 1వ తారీఖు ప్రార్థన పెట్టినప్పుడు ఏమవుతున్నారు? 1వ తారీఖు స్పెషల్ ప్రేయర్ పెడతామే, అప్పుడు ఏమవుతున్నారు మీరు? అధికముగా ప్రేమిస్తామని పాడి మరి 1వ తారీఖు ప్రార్థన అప్పుడు ఏమయ్యారు? ప్రతి 2వ శుక్రవారం ఏంటది 24 గంటల ప్రార్థన పెడుతున్నాం కదా, ఆ రోజు ఏమవుతున్నారండి? మరి వారానికి 2 సార్లు గ్రూప్ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి కదా, బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఏమవుతున్నారు మీరు? ప్రతిరోజు తెల్లవారుజామున ప్రైజ్ అండ్ వర్షిప్ కొన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది, ఆ ప్రార్థనలు ఏమవుతున్నారు? ప్రతిరోజు గ్రూప్ ప్రార్థన జరుగుతుంది చిన్న మందిరంలో లేడీస్కి, ఇక్కడ జెంట్స్కి, ఆ ప్రార్థనలు ఏమవుతున్నాయి? రక్షణ పొందే వారికి ప్రత్యేక ప్రార్థనలు ఇప్పుడు చేపిపోతున్నామే, ఆ ప్రార్థనల సంగతి ఏంటి? వీటన్నిటిని ప్రక్కన పెట్టి ప్రేమించదని అధికముగా అని పాడితే విలువేమనుందా? ఆ పాటకి విలువేమన్నుందా? మనం జీవించే జీవిత విధానానికి మనం కరెక్ట్గా పాడాలి అని అంటే ఇప్పుడు నేను నేర్పేనే కొంచెం కొంచెముగానే పాటే కరెక్ట్. సహోదరుడా సహోదరి, 1 సంవత్సరానికి దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథం చదవండి 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 అని దేవుని సేవకుడు నీకు ఎన్నిసార్లు చెప్పాడు, అయినా నువ్వు చదవటం లేదంటే అధికముగా ఎక్కడ ప్రేమిస్తున్నావు? నువ్వు కొంచెం కొంచెంగా ప్రేమిస్తున్నావు. అందుకనే ఈ నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే నీవు దేవుణ్ణి ప్రేమించాలి. చదవండి 13వ వచనం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణాత్మతోను, మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా వినాలి. ఎలా ఉండాలండి? జాగ్రత్తగా వినాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే ప్రియులారా, మొదటి యోహోను పత్రిక చూడండి. యోహోను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ప్రేమించడం అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. మొదటి యోహోను 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. 10వ వచనం, మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అలాగే 11వ వచనం, ప్రియులారా దేవుడు మనలను ఎలాగో ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒక్కొక్కసారి. దేవానికి స్తోత్రం అని చెప్పండి. నిజమైన ప్రేమ అంటే అర్థం ఏంటంటే మనము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి.
నీ ప్రక్క ఉంటే వాళ్ళని నువ్వు ప్రేమించాలి. నీ ఇంటి ప్రక్క ఉంటే వాళ్ళని నువ్వు ప్రేమించాలి. నీ ఇంటిలో వాళ్ళని నువ్వు ప్రేమించాలి. చర్చికి వచ్చి నీ ప్రక్కన కూర్చుంటున్నారే, నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళని నువ్వు ప్రేమించాలి. అసలు వాళ్ళు ఎవరో నీకు తెలియదు, వాళ్ళ పేరేంటో నీకు తెలియదు. ఆమేనని చెప్పటం ఆలస్యం, ఇంకంతే. ఆ గేటు బయట ఉండిపోవాలి, అంత స్పీడ్గా వెళతావు. ప్రక్క వాళ్ళని పలకరిద్దాం, వందనాలని చెబుదాం. ఆ పద్ధతులు మారాలి ప్రియరా, పద్ధతులు మారాలి. ఐగుప్తు దేశం అంటే ఏంటంటే, ఇంతకుముందు నీవు ఎలాంటి అలవాట్లు నేర్చుకున్నావో ఆ అలవాట్లు మారుకొని కొత్త పద్ధతుల్లోనికి మనం రావాలి. తోటి విశ్వాసులు ఒకరికొకరు ఎదురైనప్పుడు మందిరంలో ఎదురైనా వందనాలు చెప్పుకోవాలి, రోడ్డు మీద ఎదురైనా వందనాలు చెప్పాలి, బస్సులో ఎదురైనా వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పటం అనేది దేవుని లక్షణం. అది అంతేగాని ఒక చూపు చూసేసి వెళ్ళిపోవటం అది దేవుని స్వభావం కాదు. మనము ఒకరికి ఒకరము ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ప్రియులరా, దేవుని ఆత్మ మనలో పని చేయాలి అనంటే, దేవుని యొక్క శక్తి సంఘములో ప్రతి ఒక్కరు తాకాలి అనంటే, నీవు ఇతరులను ప్రేమించే వ్యక్తివిగా మారాలి. దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ప్రక్క వాళ్ళతో నాకెందుకు అని అనుకోకూడదు. ఒకే చర్చికి వస్తావు, ఎప్పుడు వాళ్ళను నువ్వు చూస్తానే ఉంటావు, కానీ నువ్వు కనీసం పలకరించకుండా వెళ్ళిపోతున్నావంటే నీవు దేవుని ప్రేమ నీలో లేదు అని అర్థం. వాళ్ళు నీకు ఎవరో తెలియని అవసరం లేదు. వెళ్ళి వందనాలు బ్రదర్, మీ పేరేంటి, నా పేరు ఇది, నా కొరకు ప్రార్థన చేయండి అని ఇంట్రడక్షన్, ఆ పరిచయం చేసుకుంటే అదే దేవుని మనస్సు. సంఘంలో మన ఎవరికి తెలియని వారు ఎవరైనా ఒకరు క్రొత్త వారు వచ్చి కూర్చోవచ్చు. వాళ్ళు ఎవరో మనకెందుకు లేదని అనుకుంటున్నావంటే దేవుని ప్రేమ నీలో లేదు. నీ దేవుడు నిన్ను లక్ష్య పెట్టి నిన్ను దీవించాలి అనంటే దేవుని ప్రేమను నువ్వు డెవలప్ చేసుకో, దేవుని మనస్సును నువ్వు డెవలప్ చేసుకో. అందుకని ఇక్కడ మనం ఏం చదువుతామన్నా, మనము ఒకరికొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము అనగా దేవుడు చెబుతున్నాడండి, మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి. ఇక ప్రేమించుకోవటం అనేది మార్కు సువార్తలో దేవుడు ఒక ఆజ్ఞలాగా చెబుతాడు. మార్కు సువార్త తీయండి, మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చదవండి. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనునది ప్రధానమైన, ఆ మాట చదవండి, ప్రధానమైన ఆజ్ఞ. ఏమని ఉంది అక్కడ? ఆజ్ఞ. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. అది ఆజ్ఞ అండి, అంతేను. నీవు దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగువానిని ప్రేమించాలి అనేది ఆజ్ఞ. అర్థమైందా? నీ పొరుగువాన్ని పట్టించుకోవాలి, ప్రేమించాలి, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అది దేవుని ఆజ్ఞ. ఈ నూతన సంవత్సరంలో నీలో ఒక మార్పు రావాలి. నా వరకు నేనే అన్నట్లుగా ఉండబాకు. నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చేయి, వారికి దేవుని గురించి చెప్పు. అప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను లక్ష్య పెడతాడు. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అదేమిటి అనంటే, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రియరా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుని ప్రేమించాలి, అలాగే దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. మనం ఆశీర్వదించబడాలంటే
కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. చూడండి, దేవుని వాక్యములో నిర్గమకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 24వ వచనం చదవండి. వాటిని పూజింపకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక, వారి క్రియల వంటి క్రియలు చేయక, వారిని తప్పక నిర్మూలన చేసి, వారి విగ్రహములను బుద్ధిగా పగలగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించుదును. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వారి క్రియల వంటి క్రియలు చేయకూడదు. అనగా గతములో నువ్వు చేసిన దేవునికి వ్యతిరేకమైన పనులు మరలా తిరిగి అదే పనులు నువ్వు చేసుకోకూడదు. ఇంతకుముందు నువ్వు ఏ పనులు చేసి దేవునికి దూరం అయ్యావో మరలా ఆ పనులే చేసుకుంటా. వారి క్రియల వంటి క్రియలు చేయక నీ క్రియలు మార్చుకుంటా ఉండాలి. నీ పద్ధతులు మార్చుకోవాలి. ప్రార్థన మీద మనసు పెట్టాలి. దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి. ఆరాధనల మీద మనసు పెట్టాలి. నీకు ఎన్ని పనులన్నా ఉండు, పనులన్నీ చేసుకో. ప్రార్థన అనేటప్పటికే పక్షి వచ్చి వాలినట్లుగా నువ్వు ప్రార్థనలో వాలిపోవాలి. ఒక క్రమం రావాలి నీకు. ఎప్పుడైతే నువ్వు అలాగూ చేస్తావో, 25వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. అర్థమైందా? దేవుని సన్నిధిలో నువ్వు వాక్యానుసారముగా ఉంటే నీ భోజనాన్ని దేవుడు దీవిస్తాడు, నీ పానమును దేవుడు దీవిస్తాడు, నీకు ఏమాత్రం కరువు రాకుండా చేస్తాడు, నీ మధ్య రోగము కూడా లేకుండా చేస్తాడు. ఎలాంటి గొప్ప వాగ్దానం! అందుకనే మొదటి వాక్యం మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మరి ఎలాగూ మనం సిద్ధపడదామా? సోదరుడా, సహోదరి, ఈ నూతన సంవత్సరము దేవుడు నిన్ను దీవించేటట్లుగా ఇచ్చిన సంవత్సరం, దేవుడు నిన్ను కాపాడటానికి ఇచ్చిన సంవత్సరం. నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకొని వాక్యానుసారముగా శ్రద్ధను కలిగి పాలు తేనెలు ప్రవహించు దేశం మీద, వాక్యం మీద దృష్టి పెట్టి అలాగూ మనం ఫలించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకోద్దు. ప్రభువా, మీ ఆత్మచేతమములను నింపండి. పాలు తేనెలు ప్రవహించు దేశము నేను మీకు ఇచ్చేదను అని మీరు అంటున్నారు కదా. మీరు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, వాటన్నిటిలో నుండి నేను నిన్ను తప్పిస్తాను అని అంటున్నారు కదా. పాలు తేనెలు ప్రవహించు దేశం మీద మీరు దృష్టి పెట్టండి అని అంటున్నారు కదా ప్రభా. మరి అలాగూ మేము దృష్టి పెట్టి ముందుకు సాగాలి అని అడుగుదామా? ఒక్క నిమిషం అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభా, ఈ నూతన సంవత్సరము మాకు ఆశీర్వాదకరముగా చేయండి. గతములో మేము చేసిన పొరపాట్లు మరలా మాలోనికి రిపీట్ కానివద్దు నాయన. అయ్యా, ఇంతకుముందు మేము చేసిన క్రియలు చేయక మా క్రియలు మార్చుకోవాలి ప్రభా. దేవుని ప్రేమను పెంచుకోవాలి ప్రభా. దేవుని వాక్యం మీద నేను దృష్టి పెట్టాలి. అట్టి వారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రభా,
మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ ప్రియులను మీరు దర్శించండి, మా అందరి పైన మీ కృపను చూపండి. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మా మీద మీరు దృష్టి పెడతాను అని మీరు చెప్పుచున్నారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. ఈ సంవత్సరం అంతటిలో మీ దృష్టి మా మీద ఉండాలి. మీ సన్నిధిని మేము అనుభవించాలి. నీ భోజనమును, నీ ఆహారమును నేను దీవిస్తాను, నీ పానమును నేను దీవిస్తాను, నీ మధ్య రోగము లేకుండా నేను తొలగిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు కదా దేవా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మమ్మలను, మా కుటుంబాలను దర్శించండి. మీ దయగలిగిన హస్తమును మాతో ఉంచండి. మీ కను దృష్టి మా మీద ఉంచి మమ్మలను నడిపిస్తాను అని వాగ్దానం చేయుచున్న దేవా, మీకే స్తోత్రాలు, వందనాలు. ప్రియులను మీరు దర్శించి విన్న వాక్యం హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా. చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపుమయా. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నీను పోలి నన్నిల సాగమని. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే. పోరులలో పోరాటంలో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా,
నిలిచావే